మనకు వచ్చిన కంప్లైంట్ ను బట్టి చెక్ చేస్తాం. లైటింగ్ కంప్లైంట్ వచ్చింది, ఇప్పుడు లైట్ ఐసీకి ఇన్పుట్ ఎవరు? VPH వోల్టేజ్ 3.0 నుంచి వెళ్ళి 4.2 వోల్టేజ్ రావాలి. ఎవరు ఇస్తున్నారు? చార్జర్. సరే మిగతా ప్లేసెస్ లో ఉంది, ఈ లైట్ ఐసీకి రావాల్సిన ఆ ట్రాక్ లో కంప్లైంట్ ఉంది అనుకో, అక్కడ ఈ వోల్టేజ్ రావట్లేదు, అప్పుడు లైటింగ్ ఐసీ పనిచేస్తుందా? పనిచేయదు. సో అట్లా కంప్లైంట్ బట్టి ఏ ఐసీ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుందో తెలుసుకోవాలి. ఈ వోల్టేజ్ మళ్ళీ VPH వోల్టేజ్ దేనికి వెళ్తుంది? పవర్ ఐసీ కూడా వెళ్తుంది. సో బోర్డు లో మనకు చాలా వోల్టేజ్ ఉంటాయి, 0.6 నుంచి వెళ్ళి 2.05 వోల్టేజ్ ఉంటాయి. మరి ఇక్కడ ఈ VPH వోల్టేజ్ డైరెక్ట్ ఆ వోల్టేజ్ కనెక్షన్ ఇస్తే ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ సిపికి వెళ్ళాల్సిన బక్ వోల్టేజ్ ఉంది 0.6 టు 1.1, 0.6 నుంచి 1.1, అప్పుడు VPH ఇన్పుట్ వెళ్తుందా? వెళ్ళదు కదా. దానికోసం మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఈ VPH వోల్టేజ్ ని పవర్ ఐసీ లోకి పంపిస్తే పవర్ ఐసీ నుంచి వెళ్ళి బక్ కాయిల్స్ ద్వారా వోల్టేజ్ అన్ని మళ్ళీ దేనికి వెళ్తున్నాయి? సిపి. బక్ కాయిల్స్ ఏం చేస్తే వోల్టేజ్ ని తగ్గించేటి బక్ కాయిల్స్, అలాగే వోల్టేజ్ ని ఇంక్రీజ్ చేసేటి బూస్టర్ కాయిల్స్. ఇంకా వోల్టేజ్ తగ్గించి సిపికి పంపిస్తున్నాయి, అంటే సిపికి వెళ్ళాల్సిన వోల్టేజ్ కూడా అందినాయి. మరి మిగతా వోల్టేజ్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక EMMC కానీ ఒక UFC కానీ వర్క్ అవ్వాలంటే దానికి 1.0, 1.8 ఇట్లాంటి వోల్టేజ్ అన్ని కావాలి. మరి ఇక్కడేమో 3.0 నుంచి 4.2 ఉన్నాయి, ఇక్కడేమో బల్క్ వోల్టేజ్ అయినాయి. మరి 1.0, 1.8 వోల్టేజ్ ఉన్నాయా? లేవు కదా. దానికోసం మళ్ళీ ఏం చేస్తాడు, పవర్ ఐసీ లోపల ఉన్న LDOs ని రిలీజ్ చేయడానికి ఈ బక్ కాయిల్స్ లో ఉన్న వోల్టేజ్ ని మళ్ళీ దేనికి పంపిస్తున్నాడు? పవర్ ఐసీ లోపలికి పంపిస్తున్నాడు. LDOs లో డ్రాప్ అవుట్, కొంచెం వోల్టేజ్ ని తగ్గించి పంపించేది ఏంటి? LDOs. ఇక్కడ ఒక కాయిల్ పైన 2.0 వోల్టేజ్ వస్తుంది, అంటే 2.0 కన్నా తక్కువ వోల్టేజ్ ఈ వోల్టేజ్ ద్వారా జనరేట్ అవ్వాలి. అంటే మనకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇక్కడ చూడండి, హైయర్ LDO 1.3, 1.8, 2.0 వోల్టేజ్ దేని నుంచి వస్తాయి? ఈ హైయర్ LDO ద్వారా వస్తాయి. ఇప్పుడు లోయర్ LDO ఉంది, ఇక్కడ హైయర్ LDO ఉంది. ఇప్పుడు లోయర్ LDO వచ్చేసి మనకి ఎంత? 0.6 టు 1.3 వోల్టేజ్ లోయర్ LDO నుంచి కావాలి. ఈ లోయర్ LDO ఇందులో ఉండాల్సింది పవర్ ఐసీ లో, బయటకు వచ్చింది, అంటే మనకి దీనికి ఇన్పుట్ వోల్టేజ్ ఎవరు ఇవ్వాలి? పవర్ ఐసీ ద్వారా ఏమైతే దీనికి ఇన్పుట్ వస్తుంది, ఏదైనా ఐసీ పని చేయాలంటే దానికి ఇన్పుట్ కావాలి, సిపి నుంచి ఎనబుల్ కావాలి. ఈ ఐసీకి ఇన్పుట్ ఏమో పవర్ ఐసీ ఇస్తుంది, ఎనబుల్ ఏమో సిపి ఇస్తుంది, అప్పుడు దీని నుంచి నాకు ఎంత అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. సో ఈ విధంగా 0.6 నుంచి 1.3 వోల్టేజ్ లోయర్ LDO నుంచి 1.3 నుంచి 2.05 వోల్టేజ్ హైయర్ LDO నుంచి వస్తాయి. ఈ వోల్టేజ్ ఉంటేనేమో పవర్ ఐసీ లోపల ఉంటాయి, లేదా పవర్ ఐసీ నుంచి బయట ఉన్న LDOs నుంచి వస్తాయి.